అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? అంద ఎంటర్టైన్మెంట్ కి సిద్ధమా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. మళ్ళీ నాగారంకి ఎక్కడైతే అందమైన మహిళలు గింత గింత మేకప్ వేసుకొని ఉండరో అక్కడికి వచ్చేసింది. అస్సలు మేకపే వేసుకోరు, నాచురల్ బ్యూటీస్ ఉంటారు ఇక్కడ. ఫుల్ ఎంటర్టైనింగ్ మహిళలతో రెడీ అయిపోయింది మా ఈ రోజు ఎపిసోడ్. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేసే ముందు ఒక అందమైన కవిత మీ అందరి కోసం. కమ్మగా కూస్తుంది కోయిలా, ఆడవాళ్ళు ఉన్న చోటే కోవెల, సముద్రంలో ఉంటుంది అలా అలా, ఆడవాళ్ళ వల్లే ఏ షోకైనా వస్తుందిరా కళ. ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే ఉంది ఇంకా చాలా. టైం లేదు కాబట్టి షో మొదలు పెట్టాలి. షో మొదలు పెడతాం. ఈ షోలో చెప్తా ఆడవాళ్ళ గొప్పతనం ఏంటో. కానీ ఫస్ట్ అయితే ఇక్కడ ఏ పోటీ అయినా సీరియస్ గా తీసుకుంటారు కాబట్టి ఫస్ట్ క్రేజీ క్వశ్చన్ తోనే పోటీ స్టార్ట్ అవుతుంది. మీ హస్బెండ్ ఊరికి వెళ్తున్నాడు, ఆయనకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వెళ్ళేటప్పుడు? హాయ్ రవి గారు. ఏం హాయ్ ఉందండి, చలికాలం కూడా ఎండలు మండిపోతుంటాయి. నా పేరు మంగా ప్రసాద్. మంగా గారు చెప్పండి. మంగా గారు, హస్బెండ్ ఊరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? నిమిషానికి నాకు ఫోన్ చేస్తూ ఉండాలి. నువ్వు ఫోన్ చేయకపోతే నేను నీకు వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేస్తే మొత్తం బయట పడుతుంది, అందుకే రెగ్యులర్ గా చెయ్యాలి. ఎందుకు వీడియో కాల్ ఎందుకు అడుగుతారండి? నాకు అర్థం కాదు. ప్రతి డౌట్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. మీ ఆయన మీద కూడా ఎందుకుండా ఉండేదే వాళ్ళ పైన. అంటే నమ్మకము, ట్రస్ట్, అండర్స్టాండింగ్ లాంటివి అలాంటివి ఉంటాయి. అప్పుడప్పుడు పక్కన పెట్టేస్తాం. అక్కడక్కడ ఊరికి వెళ్ళినంటే ఎక్కువ డౌట్లు వస్తాయి కదా. వీడియో కాల్ చేయి. లేదు కాల్స్ చేస్తాము, లిఫ్ట్ చేయలేదు అనుకోండి వీడియో కాల్ చేస్తాము. అప్పుడు డౌట్ బలం అవుతుంది అనమాట మీకు. హాయ్ అండి. నా పేరు స్వాతి గారు చెప్పండి. ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురాకండి, మీరే మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోండి. ఈ మా ఇంటికి మాత్రం తీసుకురా, నాకు తలకాయ నొప్పి పెట్టకండి, అది చేసి ఇది చేసి అని. అవును, ఇంకా క్రేజీగా. హాయ్ రవి గారు. హాయ్ అండి. మా ఆయన ఊరికి వెళ్ళినప్పుడు హెల్త్ జాగ్రత్త, ఫోన్ చేయండి అని చెప్తాను. అది హెల్త్ జాగ్రత్త లేదు, అవి తాకండి అని చెప్పినట్టుంది కదా. అంతే కదా. హలో రవి గారు, బాగున్నారా అండి? ఏదో అట్లున్నామండి. నా పేరు గీత అండి. గీత గారు, మా హస్బెండ్ ఊరికి వెళ్తే వచ్చేప్పుడు తినేసి రండి, నాకు కూడా పార్సల్ తీసుకుని రండి అని చెప్తాను. ఊరు నుంచి పార్సల్ దారిలో పాసిపోతే వచ్చేస్తారు కదా ఇంటికి. ఏదో ఊరు అంటే 300 కిలోమీటర్లు అనుకో, వచ్చేటప్పుడు పాసిపోదు. అక్కడ ఏ స్పెషల్ ఉంటే అది ఉంటే తీసుకురమ్మని చెప్తా. స్పెషల్స్ ఎవరు ఉంటాయి? హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు దీప్తి అండి. దీప్తి గారు చెప్పండి. మీరు ఎక్కడ తిరిగినా పర్వాలేదు కానీ రాత్రికి ఇంటికి మాత్రం వచ్చేయండి అని క్రేజీగా ఉండాలన్నారు. క్రేజీ కాదు, మీ ఇంట్లో విషయం బయటికి చెప్పారు. రండి. కంగ్రాచులేషన్స్ మేడం. సో మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఎందుకు వీళ్ళ ముఖాలు ఎందుకు దాచుకున్నారు, ఏం చేశారని ముఖాలు ఎందుకు దాచుకోవాల్సి వచ్చింది అన్నదానికి వీళ్ళు అందంగా ఉంటారు అని వీళ్ళ ఫీలింగ్. అంటే వీళ్ళు ముఖాలు పెడితే మీరు ఈర్ష్యతో గిలగిలా కొట్టుకుంటారని వాళ్ళ ఫీలింగ్. ఒక్కసారి చూసిన తర్వాత మీకే ధైర్యం వస్తుంది, మీరు ఎంత అందంగా ఉన్నారు. మ్యూజిక్. రాదాక అస్సలు టచ్ లేదా? వామ్మో, అసలు ఈ బాడీ ఇట్లా మూవ్ అయితలేదు. నా పేరు దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? నాగారం మాస్టర్ మైండ్ స్కూల్ అకౌంటెంట్ గా చేస్తున్నారు. వెరీ గుడ్, వర్కింగ్ ఉమెన్ అన్నమాట. వెరీ నైస్ అండి. వంటికి మంచిది కీరా. నా పేరు సమీరా. కీరా బాగా తింటారా? కీరా yes అందుకే ఇంత అందంగా ఉన్నారేమో. oh thank you. ఏం చేస్తుంటారు? టీచింగ్. ఏ సబ్జెక్ట్, ఏ వయసు పిల్లలకి? ఇంగ్లీష్. yes from 3rd to 7th class. 3rd నుంచి 7th క్లాస్ వరకు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఐ లవ్ టీచర్స్. మేడం మీ పేరు? రవి, మీ కళ్ళల్లో ఉంది శోభ. నా పేరు ప్రభ. నా కళ్ళల్లో శోభ ఉందా? శోభ లేదండి, నిత్యకి తెలుస్తా తంతది నన్ను. ఇంటికి రానియదు, శోభ లేదు గీబా లేదు. నిత్య ఇగో నువ్వే ఉన్నావే. ఇగో ఏం చేస్తుంటానండి? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, అందుకే బాగా అలవాటైంది ఇట్లా నిల్చోవడం. అవునండి. ఖాళీ ఉండడం ఏమనంటే ఇట్లా. అదే టీవీ షోలో కనబడతారు ఇట్లా. ఎంతండి
మంచిగా ఉండండి. ఇప్పటివరకు మీరు చేసిన గొప్ప పని చెప్పండి. నేను ఇది సాధించాను. నేను సాధించాను అంటూ అట్లా సాగిపోతుంది. సాగిపోతుంది అంతే. ఏమైనా చెయ్యండి మేడం. ఓకే, మీరు ఓకే. ఆడవాళ్ళు ఓకే, ఓకే. ఏదైనా చేయగలుగుతారు. ఓకే. మేడం మీ పేరు? అక్క నీ పేరు? చంద్రముఖి అంటుంది లక లక. నా పేరు ప్రియాంక. ఇది చెప్పనిక ఎన్ని తంతాలు. ఏం చేస్తావు అక్క? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీరు చెప్పండి, మీరు ఏం చేశారు ఇంతవరకు? మా ఆయనని పెళ్లి చేసుకోవడమే. పెద్ద ఘనకార్యం అది. ఎవరు చేసుకున్నారు ఆయనని? నువ్వు తప్ప? లేదండి, లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్ అండి? 1 year. 1 year లవ్, దాని తర్వాత పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం. ఓకే. అండ్ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 9. 10 years ఉన్నారు టోటల్ గా ఇద్దరు కలిసి. వెరీ నైస్, స్ట్రాంగ్ రిలేషన్. ఓకే, సో కావాల్సిన సామాన్లు పట్టండి రా. బుడగల గేమ్. ఆ బుడగ పగిలిందంటే మీకు పాయింట్ రాదు. పగలకుండా కాపాడుకోవాలి. నేను అడిగిన దానికి ఆన్సర్స్ చెప్తూ. రెడీ? స్ట్రైట్ పెట్టండి, ఎల్బో బెండ్ అవ్వకుండా. క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డబ్బులు అప్పులు తీసుకోవడానికి చెప్పే కారణాలు. అప్పు తీసుకోవడానికి మనం చెప్పే కారణాలు ఏంటి? ఇంటి రెంట్ కట్టేది ఉంది, ఇంటి రెంట్ కట్టేది ఉంది. పాప స్కూల్ ఫీజు కట్టేది పాప ఉంది. స్కూల్ ఫీజ్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. మా అమ్మాయికి పెళ్లి చేయాలి. అమ్మాయికి పెళ్లి చేయాలి, డబ్బులు కావాలి. ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పు తీసుకుంది. ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పు తీసుకున్నానికి. ఆ అప్పు తీసుకుని ఇంట్రెస్ట్ కట్టి ఇంకో అప్ప. ఎవడో ఆడిచ్చేటోడు డబ్బులు. హాస్పిటల్ బిల్ కట్టాలి. హాస్పిటల్ బిల్ కట్టాలి. ఆపరేషన్ చేయించాలి. హెల్త్ ఆపరేషన్ కింద వస్తుంది. 5 చాలా ఉంటాయిగా. 4 3 షాపింగ్ చేయాలి. షాపింగ్ చేయాలని వాడు అప్పు తీసుకుంటాడా? ఏడుంటావో చెప్పు, నువ్వు దగ్గర కూడా రాను. అమ్మా ట్యూషన్ ఫీజు కట్టాలి. ట్యూషన్ ఫీజు కట్టాలి. అది పాప స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు. 5 4 ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి. చెప్పేశారు వాళ్ళు. చెప్పలేదు. ఇల్లు కట్టుకోవాలంట. హౌస్ లోన్ తీర్చాలి. లోన్ అంటేనే అప్పు. దానికి తీర్చడానికి పెళ్ళయిందా? కాలే. దేవుడా, ఎవడో వాడు అప్పు తెచ్చడానికి అప్పు తీసుకుంటుంది ఆమె. ఊరికి వెళ్ళాలంటే 100 రూపాయలు అప్పు ఇవ్వండి అని తెచ్చుకోవాలి. ఊరికి వెళ్ళాలంటే 100 రూపాయలు అప్పు. పిల్లల స్కూల్ నువ్వు ఫీజు చేయి. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. అయిపోయింది. 5 4 స్కూల్ కట్టాలి. స్కూల్ ఎడ్యుకేషన్. yes. ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాం. 5 4 హాస్పిటల్ 3 కట్టాలని అప్పు ఇవ్వాలి. హాస్పిటల్ కట్టాలని అప్పు అడుగుతారు. అవును. పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని. నువ్వే పేదవాళ్ళ బిచ్చం అడుగుతున్నావు, మళ్ళీ నువ్వు పేదవాళ్ళకి హెల్ప్ Yes, of course. చేస్తావు. ముందు పెట్టది. పేదవాళ్ళకి డొనేట్ చేయడానికి అప్పు అడుగుతున్నా. వాషింగ్ మిషన్ తెచ్చుకోవడానికి. అది షాపింగ్ కిందకి వస్తుంది. 5 4 టెంపుల్ కట్టడానికి. టెంపుల్ కట్టడానికి. నైస్ ఆన్సర్. యా. కూరగాయలు కొనుక్కోవడానికి. ఇంట్లో సరుకులు తీసుకోవడానికి. ఏం మనిషి మనము, కూరగాయలు కొనుక్కోడానికి అప్పు అడుగుతావా? ఆఫ్ కోర్స్ ఉండవు. స్ట్రైట్ చేయను ఒబ్బరు. చెప్పు స్ట్రైట్ పెట్టి చెయ్యి. 5 ఇంట్లో సరుకులు కొనుక్కోవాలి. నువ్వు చెప్పమ్మా. మేకప్ కిట్ కొనుక్కోవడానికి. మేకప్ కిట్ కొనుక్కోడా కప్ప. నువ్వేనా పట్టుకుంటా చెయ్యి. 5 4 మేకప్ కిట్ కొనుక్కోవడానికి. షాపింగ్ కిందకి వస్తుంది. 5 4 3 2 1. నువ్వు చెప్పిన నీ ఆన్సర్లు సలకుండా అయినా ఏదో ఒకటి చెప్తుండే కాబట్టి పాయింట్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఇప్పటిదాకా చెయ్యి చాలాసార్లు బెండ్ అయింది, కింద సపోర్ట్ తీసుకున్నారు. ఇవన్నీ చేస్తే ఫౌల్ ఈసారి. ఓకేనా? చెయ్యి మాత్రం స్ట్రైట్ పెట్టండి, 2 ఫింగర్స్ మధ్యలో. క్వశ్చన్ ఏంటంటే, కోపం వచ్చినప్పుడు భర్త పైకి విసిరే వస్తువులు. గిన్నెలు. రిమోట్ ఇసిరేస్తారు. ఫోన్ ఇసిరేసి కొడతారు. కుర్చీ మడత పెట్టి. ఈడ నుంచి వచ్చిందా? జాడకట్ట. అప్పడాల కర్ర. ఓకే. దిండ్లు. అవును, అది రొమాంటిక్ గా క్యూట్ గా. ఏ దొంగ. 5 4 3 ఇల్లు తూడ్చకట్టే. మాబ్. బాండి. నువ్వు చాలా వైలెంట్ ఉన్నావు అక్క. మరీ ఇంత వైలెంట్ ఆ బాండిలా? చెప్పండమ్మా. దోశ ప్యాను. చెప్పండమ్మా. ఫ్రై పాన్. దోశ ప్యాన్ అన్నా ఫ్రై పాన్ అన్నా ఒకటే, వేరే చెప్పండి. ఫ్రై వేరు. మీ ఇంట్లో 2 వేరే సపరేట్ ఉందా? గొప్పోళ్ళు. గరిట.
ఏమైంది అక్క? అట్లా పగిలింది అది, చల్లగా పెట్టినా దాని మీద తెలియకుండా పక్కన పట్టాయి. అయ్యా ఇవన్నీ కాదు, మీ ఆయన గురించి మాట్లాడదు. బాండిని ఇస్తావా? అంత కోపం ఎందుకమ్మా? కోపం తెప్పిస్తా అంతే, ఓన్లీ వన్స్. బావగారి పేరేంటి? రాజు. రాజన్నా, నువ్వు ఎక్కడున్నా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. 2 పాయింట్లతో రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 2000 రూపీస్. నీలో ఒక ఎంత పెద్ద సాడిస్ట్ ఉన్నాడంటే బాండితో కొట్టి సామే. సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? బాగా పరిగెత్తాలి, దూకాలి, ఆడాలి, టిక్ టాక్ టో ఆ గేమ్ ఆడాలి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో మాస్, పూర మాస్ డాన్స్ అంటే డాన్స్ చేసేటప్పుడు మీ నాలుకే మడత పెట్టే చేయాలి. నాలుకే మడత పెట్టి ఉంటేనే నేను లోపలికి పిలుస్తా. ఓకే, ఏదైనా మాస్ మ్యూజిక్ వేసుకో బాబాయ్. మేడం మీ పేరు? నా పేరు దీప్తి. హాయ్ దీప్తి గారు, ఏం చేస్తుంటారు? వర్కింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. హాయ్ అన్న, నా పేరు సరిత, స్టాఫ్ నర్స్. నేను ఇక్కడ ఉన్నా. హాయ్ రవి గారు, నా పేరు నాగలక్ష్మి, హౌస్ వైఫ్. నాగలక్ష్మి గారు హౌస్ వైఫ్. హాయ్ రవి గారు, నా పేరు సుమలత, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ హేమలత. ఐ వాంట్ టు బికమ్ ఏ కేపప్ ఐడల్. ఏదో పెద్ద ఉద్యోగం ఇది, బాగా చేయి. హాయ్ ఐఎమ్ మాధురి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు ప్రాపర్టీస్ తీసుకురండి రా. మీది ఆరెంజ్ అండ్ మీది ఎల్లో టీమ్. సీక్వెన్స్ గా సెట్ చేయాలి, స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ. 1 2 3 మళ్ళీ 1 2 3 హైఫై ఇచ్చిన తర్వాతే ఈ లైన్ దాటాలి. హైఫై ఇవ్వకుండా లైన్ దాటితే డిస్క్వాలిఫైడ్, అవతల టీం విన్నర్ అని చెప్పేస్తాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. స్టడీ విన్స్ ద రేస్ అని విన్నాం కదా. మీరు ఆచితూచి వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళ మూడ్ చూసి మరీ మీరు ఆడుతున్నారు కదా, అక్కడ వాళ్ళ గేమ్ మీకు అర్థమైపోయింది. బాగా రీడ్ చేశారు, అందుకే 1 పాయింట్. ఈసారన్నా ఆచితూచి ఆడి గెలవాలి, ఎందుకంటే 2 పాయింట్ వాళ్ళకి పోయిందంటే ఈ నుంచి డైరెక్ట్ కాచిగూడ స్టేషన్, ఆడి నుంచి డైరెక్ట్ అస్సాం. ఏంటి చూడ్డానికి వచ్చారా? ఆడడానికి రావాలి. ఆడండి అమ్మా, ఆడండి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. అంటే చాలా పెద్ద మాట ఇది. నేను ఆడుంటే షోర్లు వెళ్ళిపోతుండే.
మీరు కాబట్టి ఉన్నారు. అంత పెద్ద మాట అన్నది ఆవిడ. అంటే ఆడండమ్మా ఎందుకు వచ్చిర్రు అని అంట. చేతులు ఇట్లా కట్టుకొని భోజనాలు ఎప్పుడు పెడతారు? భోజనాలు అయిపోయినాయి, కిల్లి ఇస్తారా తినేసిపోతాం అన్నట్టున్నారు. ఎవరన్నా ఈ పోటీకి సిద్ధం ఉన్నట్టున్నారా? మేము ముక్కుతాము మళ్ళా ఆడికి వచ్చి చెయ్యి. మేము చూడడానికి రాలేదు, ఆడడానికి వచ్చాం. ఆడడానికి వచ్చినప్పుడు మంచిగా ఆడాలి కదా. ఎంత ఫాస్ట్ వెళ్ళినా మేము స్లోగా వెళ్ళినా కానీ మేము గెలిచి వచ్చాం కదా. నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఒక్క పాయింట్కేనా? ఒక ప్యాంట్కేనా? ఇంకో షర్ట్ కొనాలిగా. ఇప్పుడు వీళ్ళు అంటారు రెడీ గెలవాలి. 3, 2, 1 గో. గలీజ్ గలీజ్ చెప్పాం కదా మేమే గెలుస్తాం. ఎన్ని ఆటలు కదా మేమే గెలుస్తాం. ప్రతిసారి దీనింటరే. థర్డ్ పాయింట్ కూడా రాకపోతే ఈ ఎపిసోడ్ తర్వాత మీ ఇంటికి పోతే ఎందుకు పోయినవే అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం చేయడానికి పోయినవే? ఒక్క పాయింట్ కూడా గెలుచుకోలేదా అంటే మనం ఏం చెప్పుకోవాలమ్మా? నన్ను అడిగారు అనుకో, బొమ్మర్ది చూడరా మీ అక్క పోయింది, ఒక నేను ఏం ఆన్సర్ చేయాలమ్మా నా బావకి? కనీసం నా కోసం చేతులు వదిలేసి ఆడండి ఈసారి ప్లీజ్. రెడీ, కంగ్రాచులేషన్స్. 2వ పాయింట్ కూడా వచ్చేసింది. ఇక గెలవడం మీకు అలవాటు అయిపోయింది. ఈ థర్డ్ పాయింట్ కూడా గెలుస్తారో లేదో చూద్దాం. 3, 2, 1 గో. ఎప్పుడు చెప్పు. పాపం వాళ్ళకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదని మేమే ఇచ్చేసాం. ఎంత పెద్ద మనసు అంటే ఇచ్చేసి. సో ఫైనల్ గా 3 ఎల్లోలు పెట్టి 1 పాయింట్ వచ్చింది. ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించారమ్మా. కమాన్ ఆడియన్స్, గట్టిగా చెప్పండి. సో 2 పాయింట్లు గెలుచుకున్నారు కాబట్టి మ్యూజిక్ వేసుకో. రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆడినందుకు గెలిచిన టీం గెలుచుకున్నారు 3000 రూపీస్. గెలిచిన టీం 3000 రూపీస్ అండ్ మీ టీం కి 1500 రూపీస్. ఫైనల్ రౌండ్ మంచి మ్యూజిక్ వేసుకు బాగా డాన్స్ చేస్తారో థర్డ్ రౌండ్ సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఓకే, మీరు ఈ ప్రాసెస్ లో కూర్చున్న వాళ్ళు తిరుగుతూ ఉండాలి చైర్ మీద కూర్చొని. ఓకే అమ్మా, మీ టీం మెంబర్ ఎక్కడున్నారు? అయితే మీరు ఈ రింగ్ లోకి వచ్చి ఆవిడకి వేయాలి. మీ టీం మెంబర్కి వేయాలి. మీరు ఇక్కడ నుంచి మీ టీం మెంబర్కి వేస్తారు. టోటల్ గా ఎవరి తల మీద ఎక్కువ బాల్స్ ఉన్నాయో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? 3, 2, 1 గో. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, పదిలే సమబాణం, సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ, మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెను నేహా. Five, 4, 3, 2, 1. అమ్మా,
మీకు రింగ్ పెట్టిన తర్వాత రింగ్ ని ఫుట్బాల్ లాగా తన్ని మీ ఇష్టం వచ్చిన చోట నిల్చొని ఇసిరిసిరి కొడుతుంటే నేనేం చేయాలి? మీద రౌండ్ ఏదో దించిందాడా మేడం? చిన్నతో జాతర చేసిరీడా. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది కింద పడ్డది. అమ్మో ఇదేంటి కమ్మలగా ఎలా? 1 2 3 4 5 6 7 అయిపోయి. ఇటు 7 ఇటు 6 కాబట్టి గెలిచిర్రు. మాది ఫెవికాల్ ఇప్పుడే తీయద్దు. ఒక 3-4 డేస్ ఎండిపోయిన తర్వాత అద్భుతంగా ఆడి మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. సో చూసారు కదా, ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు